బాహుబలి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంబైన్ చేసినట్టు కాకుండా మొత్తం ఒక కొత్త మూవీలా కనిపించింది నాకు. రాజమౌళి మూవీ ప్రభాస్ మూవీ కాదని కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇది రాజమౌళి క్రియేషన్ లో ఉన్న ప్రభాస్ మూవీ, వాళ్ళ మూవీ అది. సో అది బాహుబలి ఫేస్ ఆఫ్ రాజమౌళి అంటే మీరు ఏమంటారు? బాహుబలి మైండ్ బాడీ వచ్చేసి ప్రభాస్. సో ప్రభాస్ అండ్ రాజమౌళి ఇద్దరు లేకుండా బాహుబలి లేదు అని చెప్తారు. ప్రభాస్ లేకుండా బాహుబలి ఉండేదంటారా? ఉండేది కాదు. అంటే టాలీవుడ్ ఏ హీరో కూడా సెట్ కాదంటారు బాహుబలి ప్రభాస్. రాజమౌళి ఐడియా ప్రభాస్ అని ఉండేసరికి ప్రభాస్ బాహుబలిలో సెట్ అయిపోయాడు. సో బాహుబలి మూవీ చాలా బాగుంది, మీరు అందరు చూడాలి. కొత్త సీన్స్ కూడా యాడ్ చేశారు, చాలా బాగుంది. 4 hours డ్యూరేషన్ అని మనకు అనిపించదు, అప్పుడే అయిపోయింది అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. సాంగ్స్ తీసేసిన స్టోరీ ఉన్న సాంగ్స్ అయితే ఉంచారు. సో సాంగ్స్ తీసేసారా అన్నట్టు ఎక్కడా అనిపించదు. సో మూవీకి ఇంపార్టెంట్ ఉన్న సీన్స్ అన్నీ ఉంటాయి. ఫ్లో మిస్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. రాజమౌళి చాలా కేర్ఫుల్గా చేశాడు కాంబినేషన్ కూడా. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మూవీ నీట్గా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక మూవీ లాగా అనిపించింది నాకు, 1 and 2 లాగా. యా, థియేటర్లో ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద పండగ. చాలా ఎంజాయ్ చేస్తాం, అరిచాము. బేసికలీ బాహుబలి చాలా హైస్ ఉండే సీన్స్ ఉంటాయి. సో ఫ్యాన్స్కి పెద్ద పండగ. ఒక సలార్, ఒక బాహుబలి ఎపిక్ చాలా మంచిగా ఉంటుంది. ఒక కొత్త సీన్ ఉంది, మీరు అందరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. కలెక్షన్స్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ఏ మూవీస్ అన్నిటినన్నా కలెక్షన్స్ ఇది క్రాస్ చేసేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.